హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక వినాయకుల పండుగ అయిపోయింది. వినాయకుల పూజలు అయితే అయిపోయినాయి. ఇక అమ్మవారు పార్వతీదేవి వచ్చింది చూడండి. పొగలు తప్పుతొగలు అన్నట్టు నేనైతే అమ్మని అట్లా అనుకుంటా. అంటే ఆమె మోసగతే కాదండి. నేను 10 సంవత్సరాల నుండి చూస్తున్నా. ఆమెను వచ్చినప్పుడల్లా ఆమెను కంపల్సరీ బియ్యం కానీ డబ్బులు కానీ ఇస్తా. ఇప్పుడైతే ఆమె కోసం నేను పాలు కలిపిన. ఇదిగోండి, ఛాయ్ తాగుతామ్మా అని అంటే పాలైతే కలిపిన. ఇప్పుడు ఇస్తా. అక్కడ కూసుందండి, పాలైతే కలిపిన. ఇక ఇస్తా. జ్వరం వస్తుందంట ఆమెకు. ఏ నేనైతే అమ్మవారు పార్వతీదేవి లాగానే అనుకుంటున్నా. ఏంటంటే 10 సంవత్సరాల నుండి వస్తుంది ఈ అమ్మ. అందుకన్నట్టు నేను వేరే వాళ్ళు వస్తే గేట్ దిగి అసలే ఇక ఈ అమ్మ తెలుసు కాబట్టి ఆ గేటు కొట్టి ఆమె పిలిపినాగానే నేనైతే వచ్చి తలుపు తీసి బియ్యం కానీ పైసలు ఉంటే పైసలు, బియ్యం ఉంటే బియ్యం కానీ ఇస్తా. వేరే వాళ్ళని అయితే నమ్మకండి, ఎందుకంటే అందరూ ఒక తీరు ఉండరు. ఈ అమ్మ అయితే అట్లాంటిది కాదు. ఎప్పుడొచ్చి వెళ్తుంటుంది అనమాట. ఏది బియ్యం కానీ పైసలు కానీ ఇస్తే తీసుకుంటుందండి. ఈ అమ్మ ఏదో తల్లిలాగా, అమ్మలాగా, పార్వతీదేవి లాగా నేను అనుకుంటా. రౌతులో కూడా మొక్కితే దేవుడు అనేవాడు కనిపిస్తాడు ఎవరికైనా. ఈ అమ్మనైతే మోసగత్తే కాదు, మంచిదండి. చక్కెర కలిసిందా? అదే కూరగాయల మార్కెట్ ఇట్లా ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి కదమ్మా.